హాయ్ వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం మరో ఇంట్రెస్టింగ్ రెసిపీ అయిన సాలడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. వెజ్ సలాడ్. మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈరోజు మష్రూమ్ అండ్ బ్రోకలీని యూస్ చేసి సలాడ్ని చేస్తున్నాం. సలాడ్కి ఎప్పుడైనా సరే మీకు నచ్చిన వెజిటబుల్స్ని సీజనల్గా ఏవైతే దొరుకుతాయో వాటిని యూస్ చేసుకొని మనం సలాడ్ని చేసేసుకోవచ్చు. నేనైతే ఈ వెజిటబుల్స్ని తీసుకుంటున్నాను. మష్రూమ్స్, 3 కలర్స్ బెల్ పెప్పర్స్, వైట్ ఆనియన్, బ్రోకలీ, కుకుంబర్, క్యారెట్, బీన్స్, పార్స్లీ మనకు కొత్తిమీరకి సిమిలర్గా ఉంటుంది. ఇది అందుబాటులో లేని వాళ్ళు కొత్తిమీరనే యూస్ చేసుకోవచ్చు. లెటస్, ఇలా మనకు లెటస్ కూడా అందుబాటులో లేని వాళ్ళు స్పినాచ్ని, పాలకూరని యూస్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అండ్ పెప్పర్. ఎవరైనా సరే బిగినర్స్ కొంచెం సలాడ్ అంటే వెజిటబుల్స్ తినాలంటే కష్టం ఉన్న వాళ్ళు ఇలా డ్రెస్సింగ్ని చేసుకొని యాడ్ చేసుకున్నారంటే టేస్టీగా బాగుంటుంది. కాబట్టి బేసిక్ డ్రెస్సింగ్ని చూపిస్తున్నాను. పెరుగు, అర్ధగంట నానపెట్టుకున్న జీడిపప్పులు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, సాల్ట్ అండ్ పెప్పర్. మనం ముందు మరికొన్ని డ్రెస్సింగ్స్ని చూద్దాం. రిమైనింగ్ సాలడ్స్లో బ్రోకలీని ఇలా మీకు నచ్చిన షేప్లో, నచ్చిన సైజులో ఇలా కట్ చేసుకోవాలి. బ్రోకలీ నచ్చని వాళ్ళు కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవచ్చు. థైరాయిడ్ వాళ్ళైతే తినని వాళ్ళు బ్రోకలీ అండ్ కాలీఫ్లవర్ 2 స్కిప్ చేసి రిమైనింగ్ వెజిటబుల్స్తో సలాడ్ని చేసుకోవచ్చు. మనకు బ్రోకలీలో విటమిన్ సి అండ్ కే ఎక్కువగా ఉంటుంది. క్యాప్సికమ్స్ని కూడా ఇలా నచ్చిన షేప్లో ఇలా కట్ చేసేసుకోవాలి. మనకు క్యాప్సికమ్స్లో విటమిన్ ఏ అండ్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకివి స్కిన్ హెల్త్కి చాలా మంచిది. డైట్ చేసేవాళ్ళు కొంచెం ఫస్ట్లో సరిగ్గా డైట్ తీసుకోకపోయినా, కొంచెం ఓవర్ ఎక్సర్సైజ్ చేసినా స్కిన్ మనకు గ్లో తగ్గుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు డైట్లో క్యాప్సికమ్స్ని యాడ్ చేసుకుంటే స్కిన్ మనకు బాగుంటుంది. మష్రూమ్స్ని ఇలా చిన్నవిగా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక 2 పీసెస్గా నేను కట్ చేసుకుంటున్నాను. మష్రూమ్స్లో హై ఫైబర్, ఇది ఇమ్యూన్ సిస్టమ్ మనకు డెవలప్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దొరికినప్పుడు మనం మష్రూమ్స్ని ఏదో ఒక మీల్లో యాడ్ చేసుకుంటే మనకు మంచిది. వైట్ ఆనియన్ని మనం చిన్నవిగా కట్ చేసుకోవాలి. మనకు సీజనల్గా వైట్ దొరకనప్పుడు నార్మల్ రెడ్ ఆనియన్ని యూస్ చేసుకోవచ్చు. క్యారెట్ని ఇలా సన్నగా మనకు నచ్చినట్టు కట్ చేసుకోవాలి. వెజిటబుల్స్ మనం ఎప్పుడైనా సరే సలాడ్కి డిఫరెంట్గా మనం కొంచెం ఇంట్రెస్టింగ్గా కట్ చేసుకున్నామంటే బయట మనం ఆర్డర్ చేసుకునే హోటల్స్లో ఫీల్ వస్తుంది మనకు. ఇలా నేను బీన్స్ అండ్ బ్రోకలీని మాత్రం స్టీమ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 5 నిమిషాలు మనం ఇలా స్టీమ్ చేసుకున్నామంటే మనకి ఇవి కుక్ అయిపోతాయి. పురుగు మందులు అవి స్ప్రే చేస్తుంటారు కాబట్టి రాగా తినటం కంటే కూడా ఇలా స్టీమ్ కానీ లేదా ఒక 2 మినిట్స్ బాయిల్ అయ్యే హాట్ వాటర్లో వేసి బ్లాంచ్ చేసైనా సరే తీసేసుకొని యూస్ చేసుకోవచ్చు. మనం మరి సలాడ్కి ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఒక కడాయి పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసుకుంటే సలాడ్ టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ వేసుకొని జస్ట్ అలా మనం 1 మినిట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సలాడ్కి ఎప్పుడు ఏ వెజిటబుల్ కానీ ఓవర్ కుక్ కానీ ఎక్కువ ఫ్రై కానీ చేయకుండా మనం జస్ట్ అలా సాటే అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మన టేస్ట్కి తగ్గట్టు కాస్త పచ్చిమిర్చిని నేను యాడ్ చేసుకుంటున్నాను స్పైస్ కోసం. ఇందులో మనం ఇప్పుడు క్యాప్సికమ్స్ అండ్ మష్రూమ్ని యాడ్ చేసేసుకుందాం. వెజిటబుల్స్ యాడ్ చేసిన తర్వాత మరీ లో ఫ్లేమ్లో ఫ్రై చేయకండి. వీటిని వాటర్ రిలీజ్ అయిందంటే మరీ ఓవర్ కుక్ అయిపోయి కర్రీలాగా అయిపోతాయి. కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్విక్గా ఇలా వాటర్ రాకుండా ఫ్రై చేసుకున్నామంటే సలాడ్కి మనకు డ్రైగా పర్ఫెక్ట్గా ఉంటాయి. మనకి ఇవి చూడండి, మనకు ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం క్యారెట్ని వేసేసుకుందాం. క్యారెట్స్ వేసాక మనం ఒక 30 సెకండ్స్ అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు వెజిటబుల్స్ కూడా ఈ 5 మినిట్స్లో మనకు అవి స్టీమ్ అయిపోయి ఉంటాయి. ఇవి మిక్స్ చేసేసుకొని మనం స్టీమ్లో పెట్టిన వెజిటబుల్స్ని కూడా తీసేసుకుందాం. మనకు బీన్స్ మనకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జిమ్ చేసేవాళ్ళు, వర్కౌట్ చేసేవాళ్ళు, డైట్ చేసేవాళ్ళు మనం మీల్స్లో బీన్స్ని యాడ్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఇది గట్ హెల్త్ కూడా మనకు చాలా మంచిది. ఇలా మనం స్టీమ్ అయిన వెజిటేబుల్స్ అన్నీ
మనం సాటే చేసుకుంటున్న వెజిటేబుల్స్లో వేసి మిక్స్ చేసేసుకుందాం. ఇలా మనం ఎక్కువ కుక్ చేయకుండా జస్ట్ ఒక 1 మినిట్ మనం అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ అయితే సరిపోతుంది. లాస్ట్లో మనం స్టవ్ నుంచి తీస్తున్నామనగా అప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సలాడ్కి ఎప్పుడు ఫస్ట్లో సాల్ట్ని వేసి కుక్ చేయకండి, లాస్ట్లో మాత్రమే వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సలాడ్స్ ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు. అమ్మాయిలకి, విమెన్కి అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి షుగర్ని కంట్రోల్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. హై క్యాలరీ వద్దనుకున్న వాళ్ళు డ్రెస్సింగ్ని స్కిప్ చేయొచ్చు. డ్రెస్సింగ్ కోసం పెరుగు, జీడిపప్పు, మిరియాల పొడి, 4 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి గార్లిక్ ఇష్టం లేని వాళ్ళు మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. గార్లిక్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది డ్రెస్సింగ్కి. కొద్దిగా తగినంత సాల్ట్ మనం డ్రెస్సింగ్కి యాడ్ చేస్తున్నాం. మనం సలాడ్లో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. హాఫ్ చిల్లీ అయితే సరిపోతుంది. ఒక హాఫ్ లెమన్ని కూడా మనం స్క్వీజ్ చేసేసుకొని మిక్సీలో మనం స్మూత్గా బ్లెండ్ చేసేసుకుందాం. మనం ఇలా అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకున్నాం కాబట్టి మనకు వెజిటేబుల్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్తో మనకు ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. చూడండి, ఇలా స్మూత్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇందాక మనం కుక్ చేసుకున్న సలాడ్లో కొంచెం లెటస్ అండ్ పార్స్లీని మనం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేద్దాం. డ్రెస్సింగ్ మీ టేస్ట్కి తగ్గట్టు లైట్గా కావాలన్నా, థిక్గా కావాలన్నా అకార్డింగ్ టు యువర్ టేస్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా వేసేసుకొని ఇప్పుడు మనం డ్రెస్సింగ్ని యాడ్ చేద్దాం. కొంచెం మరీ స్ట్రిక్ట్గా డైట్ చేసేవాళ్ళు పెరుగు అండ్ కాజును కూడా క్యాలరీ కౌంట్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు, వెజిటేబుల్స్ని కొంచెం ఇష్టం లేకుండా తినేవాళ్ళు మాత్రం ఇలా డ్రెస్సింగ్స్ తోటి సలాడ్స్ని ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు మనం సాల్ట్ అండ్ పెప్పర్స్ మనకి ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసేసుకొని సలాడ్ని మనం ప్లేటింగ్ చేసేసుకోవడమే. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ, లంచ్కి అయినా సరే, ఏ మీల్ అయినా సరే మనం సలాడ్స్ని తీసుకోవచ్చు. లైట్గా కూడా ఉంటుంది, ఎనర్జెటిక్గా, ఫిల్లింగ్గా కూడా ఉంటుంది మనకి సలాడ్స్. చూడండి, నేను లెటస్ పెట్టుకునేసి ప్లేటింగ్ చేసేసుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. Like, share, subscribe.